హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం ప్రీవియస్ వీడియోస్లో ఏపీ వైట్ పేపర్ సంబంధించి టోటల్ 6 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు పార్ట్ 7కి సంబంధించి అంటే పవర్ సెక్టర్ విద్యుత్ రంగానికి సంబంధించి లాస్ట్ పార్ట్ అనేది చూద్దాం. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్? భారతదేశంలో విద్యుత్ రంగ సంస్కరణ ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ నేను టైం కన్జ్యూమ్ లేకుండా ఫాస్ట్గా నేను క్వశ్చన్స్ రీడ్ చేస్తుంటాను. మీరు మాత్రం వీడియో పాజ్ చేసి ఈ ఆన్సర్స్ అనేవి ట్రై చేయండి, కామెంట్స్లో పోస్ట్ చేయండి, రైట్? సో అయితే భారతదేశంలో విద్యుత్ రంగ సంస్కరణ ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అనేవి 1998లో మనకి స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ మనకి ఏపీఈఆర్సి అనేది కూడా మనం ఇక్కడ తీసుకొచ్చాం, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఏపీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఏపీ విద్యుత్ రంగ సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి, రైట్? సో ఆంధ్రప్రదేశ్ బికేమ్ ఎనర్జీ సర్ప్లస్ బై జాన్ 2018. 2018 జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారింది. పీక్ డిమాండ్ ఇన్ ద స్టేట్ గ్రూ బై 45% బిట్వీన్ 2014 అండ్ 2019, రైట్? సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మనం చూడాలి. కరెక్ట్ అనే ఇచ్చారు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే 2018 జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారింది. ఇది మనకి 2018 కరెక్ట్ ఆన్సర్. అది ఆంధ్రప్రదేశ్ అనేది ఎనర్జీ సర్ప్లస్గా 2018 జాన్కి మనకి ఉంది, రైట్? నెక్స్ట్ స్టేట్మెంట్ మనం చూసుకుంటే పీక్ డిమాండ్ అనేది ఈ స్టేట్లోకి సంబంధించి అంటే 2014-19 మధ్య రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ 45% పెరిగిందని ఇచ్చారు. ఇక్కడ ఇది ఇన్కరెక్ట్. పీక్ డిమాండ్ అనేది మనకి 39% పెరిగింది. అంటే 6784 మెగావాట్ నుంచి మనకి 9453 మెగావాట్ మనకి ఈ ఇయర్ సంబంధించి అంటే ఇది 2019-2014 మధ్యలో మనం ఈ డిమాండ్ గ్రో అవ్వడం కనిపిస్తుంది, రైట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవి కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ మనం ప్రిపేర్ అవుతుంది మెయిన్స్ కాదు, రైట్? సో ఎక్కడ మనల్ని ఆపాలి, ఎక్కడ ఫిల్టర్ చేయాలి కాంపిటీషన్ అనేది చూస్తారు కాబట్టి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్ రెడీనెస్ అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ ఇన్ 2016? 2016లో ప్రపంచ బ్యాంకు ప్రకారం శక్తి సామర్థ్యం అమలు సంసిద్ధతలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు ఎంత, రైట్? సో ఇవి మనకి ఎక్కువగా మనకి యాజ్ మనకి తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ప్రాపర్గా చేయరు. క్వశ్చన్స్ పేపర్ మీరు అర్థం చేసుకుంటే, బట్ కొన్ని మనం మీనింగ్స్ అనేవి తెలుసుకోవాలి కాబట్టి ఇది కంప్లీట్ ట్రాన్స్లేషన్. కొన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్ రెడీనెస్ అనేది తెలుగులో కూడా ఇవ్వచ్చు, రైట్? కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండూ తెలుసుకోండి, రైట్? అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది 2016లో చూసుకుంటే మనకి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎనర్జీ ఎఫిషియన్సీ రెడీనెస్లో మొదటి ప్లేస్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. అంటే ఇప్పటి గవర్నమెంట్ 2014-19లో సేమ్ గవర్నమెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది, దట్టు వైట్ పేపర్ కాబట్టి, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద టారిఫ్ బర్డెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2019-24. ఆంధ్రప్రదేశ్లో టారిఫ్ భారంకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించని ఇచ్చారు. డొమెస్టిక్ టారిఫ్ ఇంక్రీజ్డ్ బై 45% డ్యూరింగ్ దిస్ పీరియడ్. పూర్ కన్జ్యూమర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఏ హయ్యర్ టారిఫ్ ఇంక్రీజ్ దాన్ మిడిల్ క్లాస్ కన్జ్యూమర్స్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో అయితే ఇక్కడ ఈ కాలంలో దేశీయ టారిఫ్ అనేది 45% పెరిగింది అని ఇచ్చారు, రైట్? సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకి ఆ టైంలో 2019-24 సంబంధించి మనం చూసుకుంటే 45% ఈ టారిఫ్ అనేది పెంచడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి పూర్ కన్జ్యూమర్స్ అంటే మధ్యతరగతి వినియోగదారుల కంటే పేద వినియోగదారులు అధిక టారిఫ్ పెరుగుదలను ఎదుర్కొన్నారని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ పూర్ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు హై ఇంక్రీజ్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 78-98% మనకి ఈ ఫేస్ చేశారు, అధిక టారిఫ్ ఫేస్ చేశారు కంపేర్ టు మిడిల్ క్లాస్ సంబంధించి మనం చూసుకుంటే ఓన్లీ 29% ఈ టారిఫ్ పెరుగుదల అయితే ఉంది వాళ్ళకి, రైట్? సో ఈ పర్సంటేజ్ కూడా మీకు కంపల్సరీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో అయితే ఇక్కడ బోత్ 1 and 2 is the correct answer. Next important question, which of the following statements is incorrect regarding the AP Discoms performance 2019-24? దీనికి యొక్క పనితీరు 2019-24 సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది అన్నారు. ఇది మోస్ట్ ఫోకస్డ్గా
చూసుకోవాలి మీరు. ఇన్కరెక్ట్, కరెక్ట్ ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్లో, రైట్, చదివేటప్పుడు. షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ, సబ్సిడీ డ్యూస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డిక్రీజ్డ్, అక్యుములేటెడ్ లాసెస్ ఇంక్రీజ్డ్ బై 9,618 crore, డిస్కామ్ రేటింగ్స్ డీగ్రేడెడ్ ఓవర్ ద పీరియడ్. 4 ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. ఇందులో ఇన్కరెక్ట్ ఏంటి అనేది ఫైండ్ చేయాలి. సో అయితే ఫస్ట్ స్టేట్మెంట్, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు గణనీయంగా పెరిగాయని ఇచ్చారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. అప్పట్లో మనకి 2019-24 సంబంధించి చూస్తే షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అనేవి గణనీయంగా పెరిగాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. సబ్సిడీ డ్యూస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డిక్రీజ్, ప్రభుత్వం నుండి సబ్సిడీ బకాయిలు తగ్గాయి అని ఇచ్చారు. బట్ ఇక్కడ సబ్సిడీ డ్యూస్ అనేది గవర్నమెంట్కి సంబంధించి పెరిగాయి అనేది మనం ఇక్కడ గమనించాలి, రైట్. 7,680 కోట్ల నుంచి మనకి 12,681 కోట్లు పెరిగింది సబ్సిడీ డ్యూస్, రైట్. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఇది. అక్యుములేటెడ్ లాసెస్ అంటే సంచిత నష్టాలు 9,616 కోట్లు అని ఇక్కడ 18 కోట్లు అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఇది, రైట్. సో నెక్స్ట్ డిస్కమ్ రేటింగ్స్, ఈ కాలంలో డిస్కమ్ రేటింగ్స్ అనేవి క్షీణించాయి, అది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి బి ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏపీ పవర్ యూటిలిటీస్ డెబ్ట్. ఏపీ విద్యుత్ వినియోగాల రుణానికి సంబంధించి క్రింది ప్రకటనలో పరిగణించండి. టోటల్ లోన్స్ ఇంక్రీజ్డ్ బై 79% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 టు ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. 2018-19 నుండి 2023-24 వరకు మొత్తం రుణాలు 79% పెరిగాయని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ని మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా క్యాపెక్స్ లోన్స్ అదేవిధంగా ఇంక్రీజ్డ్ మోర్ సిగ్నిఫికెంట్లీ దాన్ ఒపెక్స్ లోన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ కాలంలో ఒపెక్స్ రుణాల కంటే క్యాపెక్స్ రుణాలు గణనీయంగా పెరిగాయని ఇచ్చారు. ఇంట్రెస్ట్ బర్డెన్ ఆన్ షార్ట్ టర్మ్ లోన్స్ వాజ్ అరౌండ్ 10,892 crore. స్వల్పకాలిక రుణాలపై వడ్డీ భారం సుమారు 10,000 కోట్లు ఉందని ఇచ్చారు, రైట్. ఈ 3 స్టేట్మెంట్స్కి మనం అర్థం చేసుకోవాలి. మొదటి స్టేట్మెంట్ మనం ఫాలో అయితే టోటల్ లోన్స్ అనేవి మనకి ఇక్కడ 70% పెరిగాయి, ఇది కరెక్ట్ ఆన్సర్. 2018-19 నుంచి 23-24 చూస్తే, రైట్. స్టేట్మెంట్ 2 వచ్చేసరికి ఇక్కడ క్యాపెక్స్ లోన్స్ అనేవి ఇంక్రీజ్డ్ మోర్ సిగ్నిఫికెంట్లీ దాన్ ఓపెక్స్ లోన్స్ అని ఇచ్చారు ఈ పీరియడ్లో, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఓపెక్స్ లోన్స్ అనేవి అంటే ఆపరేషన్, ఇక్కడ మనకి కొంచెం స్టాటిక్ పార్ట్కి సంబంధించి మనకి కొన్ని అంశాలు తెలుసుకోవాలి. సో క్యాపెక్స్ అంటే ఏంటి? క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ లోన్స్ అంటాం, రైట్. క్యాపెక్స్ లోన్స్ అంటే ఇవి మనకి పర్చేజ్ అయితే దానికి సంబంధించిన ఫండ్ చేయడానికి, అదేవిధంగా అప్గ్రేడ్ చేయడానికి కావచ్చు, లాంగ్ టర్మ్ అసెట్స్ సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించి కావచ్చు, వీటిని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఓపెక్స్ కావచ్చు. ఓపెక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఆపరేషనల్ లోన్స్గా మనం ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లోన్స్గా మనం చెప్తాం. ఇవి మనకి డే టు డే కాస్ట్ ఏవైతే ఉన్నాయో ఒక బిజినెస్ని రన్ చేయడానికి దానికి సంబంధించి కవర్ చేస్తాం, రైట్. సో ఈ డిఫరెన్సెస్ అంటే క్యాపెక్స్ అంటే ఏంటి? తెలుగులో మూలధన వ్యయాలు రుణాలు, మూలధన వ్యయ రుణాలు అని పిలుస్తాం. ఇవి దీర్ఘకాలిక ఆస్తుల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేదా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి, వాటి నిర్వహణకు నిధులు ఇవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట, రైట్. క్యాపెక్స్ లోన్స్. అయితే నిర్వహణ ఖర్చులు అంటాం, అంటే మనకి ఈ ఎక్స్పెన్సెస్ అనే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓపెక్స్ సంబంధించి నిర్వహణ ఖర్చుల రుణాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారాన్ని నిర్వహించడానికి రోజువారీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయడానికి ఉపయోగపడతాయి, రైట్. ఈ డిఫరెన్సెస్ అనేవి స్టాటిక్ టాపిక్స్ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ స్టేట్మెంట్ 2 గమనిస్తే మనకి ఈ ఓపెక్స్ లోన్సే మనకి ఎక్కువ ఉన్నాయి సిగ్నిఫికెంట్గా కంపేర్ టు క్యాపెక్స్, ఇది అర్థం చేసుకోవాలి. ఓపెక్స్ లోన్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకుంటే 26,334 కోట్ల నుంచి మనకి 66,042 కోట్లు పెరిగాయి అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఓపెక్స్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లోన్స్, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్వల్పకాలిక రుణాలపై వడ్డీ భారం సుమారు 10,000 కోట్లు, ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఇంట్రెస్ట్ బర్డెన్ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ లోన్స్ మీద మనకి 10,892 కోట్లు అయితే ఉంది, రైట్. సో 1, 3 are the correct statements. Next important question, consider the following reasons for the lost investor confidence in the AP power sector. AP విద్యుత్ రంగంపై పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడానికి ఈ క్రింది కారణాలను పరిగణించండి అని ఇచ్చారు, రైట్. రీనెగోషియేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ PPAs, పునరుత్పాదక ఇంధన PPAల పునః సంప్రదింపులు మరియు రద్దు. పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ డిస్కమ్స్ అండ్ APPDCL, దీనికి సంబంధించి కూడా డిలే ఇన్ కమిషనింగ్ ఆఫ్ ద పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ల్యాక్ ఆఫ్ న్యూ కెపాసిటీ అడిషన్స్ ఇన్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, రైట్. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇలాంటి లెందీ స్టేట్మెంట్స్ దగ్గరే మనం
ఫోకస్ చేయాలి. టైం కన్జ్యూమ్ అవ్వకుండా ఫాస్ట్‌గా రీడ్ చేయడం. దీనికి సంబంధించిన ఏదైనా స్టేట్మెంట్స్‌ని మనం ఎలిమినేట్ చేసేలా ఉన్నాయా అనేది కూడా ఫోకస్ చేయాలి. రైట్. సో ఇక్కడ కారణాలకు సంబంధించి మనం చూసుకుంటే అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఏవైతే ఉందో ఏపీ పవర్ సెక్టార్‌కి సంబంధించి విశ్వాసం కోల్పోవడానికి కారణాలని అడిగారు కాబట్టి ఇక్కడ మనకి పునరుత్పాదక ఇంధన పీపీఏల సంప్రదింపులు కావచ్చు, రద్దు కావచ్చు. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది. అదేవిధంగా మనకి ఏపీ డిస్కామ్స్, ఏపీపీడీసీఎల్ పూర్ పర్ఫార్మెన్స్ అంటే పేలవమైన పనితీరు కూడా ఒక కారణంగా దీనికి సంబంధించి చెప్పుకోవచ్చు. పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోవడం. అదేవిధంగా పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభంలో కొంత ఆలస్యం కూడా ఇది ఒక కారణం. దాంతోపాటు సౌర మరియు పవన శక్తిలో కొత్త సామర్థ్య జోడింపుల కొరత అనేది కూడా ఇక్కడ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. టోటల్ 1, 2, 3, 4 ఆర్ ద పర్ఫెక్ట్ రీజన్స్, వ్యాలిడ్ రీజన్స్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 2013-24 రైట్. 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు బకాయిల్లో ఎంత శాతం పెరుగుదల ఉంది అని ఇచ్చారు. రైట్. సో టోటల్ మనకి ఫిగర్ అంటే ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. సో 188, 302%, 120, 450. ఇక్కడ అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ అంటే ఇక్కడ మనకి ఆర్థిక సంవత్సరాలకి సంబంధించి కంపారిజన్ చూసుకుంటే బకాయిల్లో ఎంత శాతం పెరుగుదల ఉందని ఇచ్చారు. రైట్. అవుట్ స్టాండింగ్ సంబంధించి ఇది మనం గమనించాలి ఇక్కడ. రైట్. సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసుకుంటే 12,945 కోట్ల నుంచి 52,091 కోట్లు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 302% అయితే ఇక్కడ పెరిగింది. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, what was the general loss incurred due to the delay in commissioning the పోలవరం hydroelectric project? పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడంలో జాప్యం కారణంగా ఉత్పత్తి నష్టం ఎంత అని ఇచ్చారు. ఇక్కడ ఇది కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ దట్టు పోలవరానికి సంబంధించి కాబట్టి కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. రైట్. సో 2000 మిలియన్ యూనిట్స్ కావచ్చు, 3,000, 5,000, 1,500. రైట్. జనరేషన్ లాస్ డ్యూ టు డిలే వాజ్ అరౌండ్ ఇక్కడ యాన్యువల్గా చూసుకుంటే 2,000 per annumగా మనం చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇక్కడ పోలవరం జల విద్యుత్ ఏదైతే ఉందో ప్రాజెక్టు ప్రారంభించడంలో జాప్యం కారణంగా ఉత్పత్తి నష్టం అయితే ఇంత మనకి సంవత్సరానికి 2,000 మిలియన్ యూనిట్లు అని చెప్పుకోవచ్చు. రైట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోకస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బై హౌ మచ్ డిడ్ ద టారిఫ్ ఫర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇయర్ 2018-19 టు ఫినాన్షియల్ ఇయర్ 2023-24? 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి 23-24 ఆర్థిక సంవత్సరం వరకు దేశీయ వినియోగదారులకు టారిఫ్ ఎంత పెరిగింది అని ఇచ్చారు. రైట్. సో అంటే ఇక్కడ ఇయర్స్ వైజ్ మన కంపారిజన్ దానికి సంబంధించి పర్టికులర్గా 2018-19 అంటే న్యూ గవర్నమెంట్ ఆల్మోస్ట్ వచ్చింది కాబట్టి 2003 అంటే ఎండింగ్ ఆఫ్ ద ఓల్డ్ గవర్నమెంట్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్. రైట్. ఇది మనం ఇక్కడ గమనించాలి. రైట్. సో అయితే ఇక్కడ టారిఫ్ ఇంక్రీజ్ అనేది మనం వస్తే 3.87 per యూనిట్ మనకి నుంచి 5.63 per యూనిట్ మనకి ఇక్కడ టారిఫ్ ఇంక్రీజ్ అయితే అయింది. ఆల్మోస్ట్ ఇది 45%గా చెప్పుకోవచ్చు. రైట్. 45% ఇంక్రీజ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2014-19. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక శక్తి గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 2014-19 సంబంధించి. రైట్. ఇన్స్టాల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇంక్రీజ్డ్ బై 475%. ఆంధ్రప్రదేశ్ యాడెడ్ ఓవర్ 3,000 మెగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. రైట్. సో 2 స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ గమనిస్తే పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 475% పెరిగింది. ఇది కరెక్ట్ ఆప్షన్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. మనకి ఈ పర్టికులర్ టైం 2014-19 అంటే అప్పటి టీడీపీ గవర్నమెంట్కి సంబంధించి అడిగారు అనమాట. ఇక్కడ పునరుత్పాదక శక్తికి సంబంధించి జనరేషన్ కెపాసిటీ అయితే 475% ఇంక్రీజ్ అయిందని ఇచ్చారు. రైట్. ఆంధ్రప్రదేశ్ యాడెడ్ ఓవర్ 3,000 మెగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ. అంటే ఆంధ్రప్రదేశ్ ఈ కాలంలో చూసుకుంటే 3,000 మెగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని జోడించింది అని ఇచ్చారు. అబౌట్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం యాక్యురేట్గా అవసరం లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ముఖ్యంగా ఇది ఆల్మోస్ట్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ 2,979 మెగావాట్ ఇక్కడ
మనకి పెరిగింది, రైట్. సో ఎగ్జాక్ట్ కాదు, ఓవర్ అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్, రైట్. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద గవర్నమెంట్ ఏరియర్స్ ఇన్ ద ఏపీ పవర్ సెక్టర్ 2019-24? ఏపీ విద్యుత్ రంగంలో ప్రభుత్వ బకాయిలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది, రైట్. ఇన్కరెక్ట్ అడిగారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏరియర్స్ ఇంక్రీజ్ టు 15,157 crore. Subsidy dues rose to 12,681 crore. Ferroalloys subsidies reduced financial losses significantly. Outstanding receivables increased by 302%. రైట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఇన్కరెక్ట్ అడిగారు, సరికానిది ఏది. ఇక్కడ మనం ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తే, అంటే ప్రభుత్వ శాఖల బకాయిలు 15,000 కోట్లు పెరిగాయి ఈ పర్టికులర్ పీరియడ్ 2019-24. ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో 12,681 కోట్లు పెరిగాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, రైట్. నెక్స్ట్ మిశ్రమ లోహాల రాయితీలు ఆర్థిక నష్టాలను గణనీయంగా తగ్గించాయన్నారు. ఇది మనకి మేజర్గా రాంగ్ స్టేట్మెంట్, రైట్. ఎందుకంటే ఫెరో అలాయ్స్ సబ్సిడీస్ యాడెడ్ టు ద ఫినాన్షియల్ బర్డెన్ రాదర్ దాన్ రెడ్యూసింగ్ ద లాసెస్, రైట్. మనకి ఏదైతే ఉన్నాయో గణనీయంగా తగ్గించాయని ఇచ్చారు. ఇక్కడ మనకి ఫినాన్షియల్ బర్డెన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ మిశ్రమ లోహాల రాయితీలు యాడ్ అయ్యే కానీ తగ్గించలేదు అనేది ఇక్కడ గమనించాలి, రైట్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్, అంటే అసాధారణ రాబడులు 302% పెరిగాయి అనేది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి, అంటే మిశ్రమ లోహాల రాయితీలు ఆర్థిక నష్టాలను గణనీయంగా తగ్గించాయి అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ మెజర్స్ టేకెన్ డ్యూరింగ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 2014-19. విద్యుత్ రంగ సంస్కరణలు 2.0 సమయంలో తీసుకున్న క్రింది చర్యలు పరిగణించండి. అంటే ఇది కూడా 2014-19 కాబట్టి డ్యామ్ షూర్ అడిగే అవకాశం అయితే ఉంది. ఎనర్జీ డెఫిసిట్ వాజ్ ఎలిమినేటెడ్ బై Jan 2018. The peak demand increased by 39%. Per capita consumption grew at a higher rate than the national average. Power for all program was implemented successfully, right. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ వైజ్ మనం గమనిస్తే మన యాజ్ పర్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో 2.0కి సంబంధించి టైంలో చూసుకుంటే కొన్ని అచీవ్మెంట్స్ అయితే రిఫ్లెక్టబుల్గా ఉన్నాయి. అందులో భాగంగా 2018 జనవరి నాటికి ఇంధన లోటు అయితే తొలగించబడింది, కరెక్ట్ ఆన్సర్. గరిష్ట డిమాండ్ అయితే 39% పెరిగింది. పెర్ క్యాపిటల్ కన్జంప్షన్, అంటే మనకి తలసరి వినియోగ జాతీయ సగటు కంటే అధిక రేటుతో పెరగడం కూడా మనం చూసాం. నెక్స్ట్ మనకి అందరికీ విద్యుత్ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయబడడం కూడా చూసాం, రైట్. టోటల్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 1, 2, 3, 4 సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఫోకస్ చేయండి ఎగ్జామినేషన్ పర్పస్, రైట్. నెక్స్ట్, వాట్ వాజ్ ద అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ గవర్నమెంట్ సబ్సిడీస్ డ్యూస్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 to 2023-24? 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వ సబ్సిడీ బకాయిల్లో సుమారు పెరుగుదల ఎంత అని ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగారు, అది కూడా గవర్నమెంట్ సబ్సిడీ డ్యూస్ సంబంధించి 2018-19 అంటే టీడీపీ లాస్ట్ ఇయర్ అండ్ ఆల్సో వైఎస్ఆర్ పార్టీ లాస్ట్ ఇయర్, రైట్. సో ఇక్కడ సబ్సిడీ డ్యూస్ అనేవి మనకి ఆల్మోస్ట్ 7,8680 crores నుంచి 12,681 crore మనకి ఇక్కడ పెరగడం మనం చూసాం. ఇది ఆల్మోస్ట్ 65% రైజ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాలిక్యులేషన్ కూడా, ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే ఇది మీరు నోట్ చేసుకోండి, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 7,680 ఎప్పటి టైంలో ఫైనాన్షియల్ ఇయర్ 2018-19, రైట్. సబ్సిడీ డ్యూస్ అనేవి అప్పట్లో అంతుంటే ఇక్కడ 12,681 2023-24 లకు పెరిగింది, రైట్. 65%. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రివైజ్డ్ కమిషనింగ్ డేట్ ఆఫ్ ద పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్? పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు యొక్క సవరించిన ప్రారంభ తేదీ ఏంటి, రైట్. అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి మనం చూసాం, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మొత్తానికి ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే అప్రాక్సిమేట్ పర్టికులర్గా ఎస్టిమేటెడ్ డేట్ రివైజ్డ్ కమిషనింగ్ డేట్గా చెప్పుకోవచ్చు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇది January 2026. ద రివైజ్డ్ కమిషనింగ్ డేట్ ఫర్ ద పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ Jan 2026గా మనం చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా వచ్చే అవకాశం, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2023-24? 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల సగటు ఖర్చు కింది వాటిలో ఏది, రైట్. సో ఇక్కడ
ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇది కూడా డైరెక్ట్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది. యావరేజ్ కాస్ట్ ఏదైతే ఉందో 2019-20కి సంబంధించి చూసుకుంటే 4.02 కిలో వాట్ సంబంధించి చూసుకుంటే ఇంత ఉంది. అదేవిధంగా అది 7.61 మనకి కిలోవాట్ అవర్కి పెరిగింది ఎప్పటి టైంలో 2023-24 కాలానికి, రైట్. సో ఇది మనం గమనించాలి. కరెక్ట్ ఆన్సర్ మనకి సి 7.61 కిలోవాట్, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పార్ట్, దట్ ఈస్ పవర్ సెక్టర్, విద్యుత్ రంగానికి సంబంధించి. విచ్ సెక్టర్ సా ద లార్జెస్ట్ టారిఫ్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇయర్ 2018-19 టు ఫినాన్షియల్ ఇయర్ 2023-24. 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఏ రంగంలో అత్యధిక సుంకాలు పెరిగాయి అనేది ఇచ్చారు, రైట్. రంగానికి సంబంధించి అడిగారు. పవర్ సెక్టార్లోనే మనకి ఏ టైప్ రంగానికి అనేది ఇక్కడ ఇచ్చారు, రైట్. సో అయితే ఇక్కడ దేశీయ, డొమెస్టిక్, వాణిజ్య, కమర్షియల్, పారిశ్రామిక, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, వ్యవసాయ, మొత్తం 4 ఇచ్చారు. ఇక్కడ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు హయ్యర్ టారిఫ్ ఇంక్రీజ్ని ఎక్స్పీరియన్స్ చేశారు, ఎస్పెషల్లీ ఇక్కడ పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో, రైట్. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం పర్సంటేజెస్ కూడా చూసాం, రైట్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే డొమెస్టిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇవి అయితే పవర్ సెక్టార్ అంటే ఏపీ వైట్ పేపర్ సంబంధించి మనం టోటల్ 7 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మనం, రైట్. అయితే ఇందులో పార్ట్ 7లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 17 క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం. ప్రీవియస్లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కూడా మనం ఒక 15 క్వశ్చన్స్ చూసుకున్నాం. అందులో అంతా పర్టికులర్గా ఇంపార్టెంట్ అనేవి కూడా మనకి ఎక్సైజ్ పాలసీ నుంచి మనం చెప్పలేం. సో మేబీ అనే కవర్ చేసాం, రైట్. సో టోటల్ ఏపీ వైట్ పేపర్ నుంచి ఆల్మోస్ట్ మనకి 5 క్వశ్చన్స్ వరకు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ 5 క్వశ్చన్ కూడా మెయిన్స్ విభాగంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లూప్ హోల్ కూడా మనం కవర్ చేసాం, రైట్. సో ఈ లూప్ హోల్ కూడా మనం కవర్ చేసాం. ఈ ఫుల్ వీడియో, దీని ఫుల్ పీడిఎఫ్ కూడా మీకు ఒక 2-3 డేస్లో అవైలబుల్గా ఉంటుంది, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రివైజ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్.